అంజనయ్యో అయ్యో చేసుకున్న భర్తతోటి సెలవు తీసుకొని ఏడుగురు దాసులు నెంబడి పెట్టుకొని ఇండల్లదనము పంటలో పోసింది బండికి మారెట్లు బంగారు గొలుసులు సాగుతున్నాయి బండ్లు చావంతులోనే 7 బండ్ల ధనం పట్టుకొని 7 బండ్ల ధాన్యం పట్టుకొని ఏడుగురు దాసులు నెంబడి పెట్టుకొని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ గయములవాడ సప్తేడు యాత్రలు తిరిగి ఆ అమ్మవారు వస్తుంటే తల్లి వచ్చేతో వల్ల నట్టనివి నర్ర జంగల్లా పాడుబట్ట గుడిని కళ్ళ చూసి పడిపోయిన లింగాలు లేవనెత్తింది పాలతోటి పాలాభిషేకం చేసి పూలతోటి పూలాభిషేకం చేసి అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ సారుడు నీళ్లు పోతే సంతోషపడతావు తండ్రి అని పాలతోటి పాలాభిషేకం చేసి పూలతోటి పూలాభిషేకం చేసి పాడుబట్ట గుడి లోపల ప్రాణ తపస్సు పట్టింది ముత్యాల కన్నే అమ్మవారు కంటి నీరు ఎండి కొండల్లో ఉన్న శంకరుడు కళ్ళ చూస్తే ఇది అచ్చగాని కన్నీరా బుచ్చగాని కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్ల లేని కన్నీరా ఎవల కన్నీరని శంకరుడు ఏకా దృష్టి పెట్టిండు 7 14 లోకాలు ఎల్ల దుష్టల్ల కల్లా భూలోక నగరము లోపల పౌడంపుపురి పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు పౌడంపు రాజు రాజు భార్య ముత్యాల కన్నే ఒక్క కొడుకు వరహాల రాజు 7 ఏళ్ల కొడుకు తోడ ఎడకాను బిడ్డగా ఉన్నది పూజ కట్టే దాని కడుపు లోపల సంతానం ఇట్టియకపోతది గుడి లోపల చచ్చిపోతది ఆ గుళ్ళల్లో దీపాలు పెడుతుంది అది గిట్ట గుడి లోపల చచ్చిపోతే నా గుళ్ళు అంటారు నీ సంటారు కౌసంటారు నా గుళ్ళల్లో ఎవరు దీపాలు పెట్టరు మొక్కుద వరం ఇచ్చినప్పుడే దేవుడు ఆపదచ్చినప్పుడు ఆదుకున్నోడే చుట్టము ఆపదచ్చినప్పుడు ఆదుకోపోతే చుట్టం ఇంటికి పోతేంది పోకపోతేందో అంటారు మొక్కినప్పుడు వరం ఇయ్యకపోతే దేవునికి మొక్కినా వ్యర్థమే మొక్కకున్నా వ్యర్థమే దేవుడు అంటే మొక్కుత వరం ఇయ్యాలి ఆపదచ్చినప్పుడు ఆదుకోవాలి చుట్టం అనటోడు బంధుత్వం అంటేనే అట్లుంటది మరి గుడి లోపల పూజ కట్టే దానికి సంతానం ఇయ్యకపోతే గుడి లోపల చచ్చిపోతే నా గుళ్ళు కట్టరు గోపురాలు కట్టరు నన్ను ఎవరు మొక్కరు ఆ నింద నా మీదకి వస్తది మరి తనకు బిడ్డనిద్దామంటే ఆ బిడ్డ ఉట్టుడి అవ్వయ్య ప్రాణ గండాన బిడ్డ ఉట్టేది ఉన్నది అధిక కష్టము అధిక దుఃఖము అధిక బాధలు వచ్చేది ఉన్నది నేను ఇయ్యకపోతే ఆ నింద పాడవరు నా మీదకి వస్తది ఇస్తే అంటే దానికి ఇబ్బందులు తప్పాయి కానున్న కార్యము కాకమానది రానున్న కాలం రాకమానది నేను అక్కడ రాకపోయి వద్దు బిడ్డ వద్దే నీకు సంతానం వద్దంట కాదు తండ్రి లేదు తండ్రి నాకు కావాల సంతానం అంటే ఆడపిల్ల నోడి గట్టి వస్తా దాని కర్మ అనుభవిస్తది అది కచ్చబల్ల బండారు బట్టి ఒళ్ళు మీద కొట్టుకొని ఒక్క 90 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తిండు ఆ శంకరుడు పారడు గడ్డం పెట్టిండు మూరడు మీసం పెట్టిండు సత్తు ఒక్క సన్యాసి రూపమున గనగన గనగన గంటలు కొట్టుకుంటా గుబగుబ శంకులు ఊదుకుంటా నంది మీద కొలువాడి గుళ్ళగాడికి బయలెళ్ళి ఎట్లా వస్తున్నాడు ఆ శంకరుడు ఎట్లా వస్తున్నాడు దేవుడు ఏకుదమ్ముతూ రాము ఎవరి మాట దగ్గర తొమ్మలా ఏ తొమ్మల ముందున్న దాని చెప్పడే రాజన్న తాళ్ళ ముందున్న దాని చెప్పడే రాజన్న
మాటలే కావాలి ఆపైతే ఆనది పుల్లైతేనే పళ్ళ దిగుతాము సహస్రనామ తత్తుర్యము చల్లడి తాగుతున్నాం పుల్ల బొత్తలు పెంచుతున్నాం రామనామ వరాననే ఏందవ్వా గంటలు ఎందుకు కొడుతున్నవే బాగా మనిషి నా దగ్గర గంటేడు ఉన్నది శంకేడు నేను గంటలు కొట్టా కుంటలు కొట్టా మరి ఎవరు కావచ్చు ఎవరో గనగన గనగన గంట కొడతాండ్రు ఎవడో పుచ్చగల పాడు కావచ్చినట్టున్నదని మొదలారం దెబ్బ మరి పచ్చగడ్డ అంటే పాపం పచ్చగడ్డ అంటే పాపం అందరు అత్తరు వాళ్ళ మొదలారాలు దెబ్బ మరి ఎవరు కావచ్చు మరి అందాక పోయి చూసిరాపో చూసత్త గాని ఆడ అలకలా కూడా ఉంటే ఏనుక పెళ్లి మొత్తం దాటిచ్చత్త ఎనుక పెళ్ళో ఈ ఊరు దాటిచ్చత్త దబ్బన ఆడే అసలు అయింది అనుకో మేమిద్దరం వాడి వాడు మీద నేను కింద వాడు మీద నేను కింద నువ్వెప్పుడే ఇక మీద ఇది తెల్లారంగా 3 అయితే ఇక మనంత పోయినాక నువ్వు కింద పడ్డదేవో చూస్తారు మీద పడ్డదేవో అప్పుడే అయితే నేను మీదికి దాసి ఎవరు కావచ్చు చూసిరాపో చూసిరాపో అన్నది దాసి పూరవాసి ఆగో ఇప్పుడే సంగమయ్య దేనికి వెళ్ళిపోతున్నాని సంగమయ్య వాటికి నేను నన్ను గుడిపింది పెళ్ళి నీ మొన్నారం దెంపది నావు నరక వాడుకావు నీ గంట వాడికి పో నీ గంట అక్కలు కాదు నీ గంట చెక్కలు కాదు నీ గంటల చిన్న పోరగా నేరుగా ఇక్కడిగా చూపుతావు నీ గంట నీ మొల్లారం దెంప పోడుకావు ఏమున్నా నచ్చినవురా మేమే ఇప్పటికీ 6 నెలల పోతే అయితే తానం చేయక 6 నెలలు అవును అంటే 6 నెలలు అంటే కెనాల్ కాలం వచ్చినప్పుడే చేస్తావా కెనాల్ కాలం వచ్చుడు కాదు ఉగాదికి ఎత్తే మళ్ళా దసరాకు చేసుడే దసరా ఎత్తే మళ్ళీ ఉగాదికేనా అంతే ఇప్పుడు ఉగాది దగ్గరికి వస్తానికి పే అంత మంటకు లేదు నువ్వు 6 నెలలకు ఒక్క పంట ఆనకాలం పంట వేసంగి పంట ఉంటది ఆనకాలం అట్లయితే 6 నెలలు వేసంగి 6 నెలలు అంటారు అదే నేను అట్లింట్లోకి వస్తేనే నేను ఇంట్లో పోయి తానం చేస్తా అన్నట్టు బందే తెలుస్తలేదా వాసన ఈ బాడీ స్ప్రే ఎలకదచ్చిన స్ప్రే నిజాకేనా ఇది ఎలకదచ్చిన స్ప్రే నాదే కాపాడుకుంటాను దీన్ని పెంచుకుంటాను ఇంకా ఇది కొత్త స్ప్రేనా కొత్తది ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఇదే నడుస్తాను ఇది రామభద్ర ఇది రామభద్ర స్ప్రేనా మంచిగానే ఉన్నది కానీ బిడ్డ ఇంతకు నువ్వు ఎవరివమ్మా నువ్వెవరు నిలబాడుకావు మంచి మాట అన్న తమ్ముడు అన్న మాటే లేదు దీనికి మనకు అట్లాంటివి రావు నా భూతే నా భవిష్యత్ అట్లా కాదమ్మా నా భూతో నా భవిష్యత్ నా భూతే నా భవిష్యత్ ఏదన్నా డైరెక్టే మనం మాట్లాడితే పల మాట్లాడతాం నవ్వుతే కిల నవ్వుతాము పీతుతే బర్ర
అదే చిన్నగా అయితే సుస్సు అని ఎవరన్నా అన్నారు అనుకో మూతికాల బాట పెట్టుకుంటారు ఎవరవా ఇలా ముఖం ఎవరు అన్నం తింటారా ఇంకెవరు తింటారా ఆడగాలని అందరు వేసిపోతారు పొల్లు తిట్టుకుంటా అదే అన్నాం అనుకో ఇక అనే అని అందరికీ ఆగో నా బిడ్డ నిన్ను నోరాయి ఊరి మురికాలవే బిడ్డ ఆగో నేను వచ్చిన మన లడా 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 నోటికి వచ్చినట్టు ఇచ్చినావు బిడ్డ నోటికి వచ్చినట్టు ఇచ్చినావు ఇవాళకి ఇన్ని మాటలు నేను ఎప్పుడు వాడలేదు ఇంతకు నువ్వు ఎవరివే నేనా ఐ ఆమ్ లేడీస్ ఓహో లాడీస్ అంటే నువ్వేనా లాడీస్ కాదు లేడీస్ లేడీస్ అంటే ఏంటిదమ్మా లేడీస్ అంటే ఉమెన్ అన్నట్టు ఉమెన్ అంటే ఉమెన్ అంటే నేను ఆడ స్త్రీని నువ్వు ఆడ స్త్రీవాను మగ స్త్రీవాను ఆ స్త్రీవాణి నీ స్త్రీవాణి అల్లే ఇంతకు నువ్వెవరు మొగోళ్ళని స్త్రీ అంటారా ఆడ స్త్రీవా మగ స్త్రీవా నీ మళ్ళీ ఆడదాని మీద మన స్త్రీ ఎందుకు ఆడగా కాదురా మరి నేను కనబడతలేదా నువ్వెవరెవరు ఏమన్నా తక్కువ ఉంటే చెప్పు ఇప్పుడే నేను హైదరాబాద్ పోయి పెట్టించి కచ్చుకుంటా ఎక్కువ ఉండదు ఈ చెయ్యి అంతే శతపత్ర కమలం అంటే ఏంటిదే శతపత్ర కమలం అంటే దామర కమలం దామర కమలంలో పుట్టిన వాళ్ళు ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్త ఎవరు విష్ణుమూర్తి కన్న కొడుకెవరు మన్మధుడిని భస్మం చేసింది ఎవరు శంకరుడి భార్య ఎవరు పార్వతి అన్న కొడుకెవరు వినాయకుని వాహనం ఏంటిదో ఎలుకకు వైరేంటిదో పిల్లికి వైరేంటిదో కుక్కలు మరిగినావే నువ్వే పిచ్చి కుక్కవే దాచుదాను నువ్వే పాడ కుక్కవే దాచుదాను నా జోలి కత్తి అంటే నేను ఆడి కుక్కని చెప్తే కొద్ది ఇద్దరు మో కుక్కలే ఈ కుక్కని బాగుండేది పని అయితే నేను కుక్కనారా నీ కాళ్ళకు మట్టెళ్ళు మెడ పుట్టెళ్ళు నీకు బొట్టులో పోవడం లేదు లంపిటి ఏం చేయాలనుకో అని ఏం సరే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం పుట్టెలు లేవు మట్టెలు లేవు నీ పుట్టెలు ఏం చేసినవే పుట్టెలు లేవు మేము రిజిస్టర్ ఆయన సంతకం పెట్టిన నేను సంతకం పెట్టా గవాయిలో 2 సంతకాలు పెడితే కథ మా పెళ్లి అయింది ఫోన్ అని ఫోటో తీసుకొని వచ్చి మీది లవ్ మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ మేమిద్దరం కాలేజీలో క్లాస్మేట్స్ కాలేజ్మెంట్ ఏమన్నా చదివిందా అవి గదే చూసుడు ఆ కోడి మొక్కం గట్టి చూసేది చూసి ఒక్కనాడు నన్ను చూసి పండుగరిచ్చిండు ఆ పండుగరిచ్చినందుకు నేను అటే పడిపోయినా అయినా గట్టి ఎగిరించిండు ఆ నవ్వుకే పడిపోయినా అయ్యో నీకు దొరుకుతాని ఏ మాకు పుట్టెలు లేవాట మట్టెలు లేవాట బొట్టు లేదాట బోనం లేదాట మమ్మల్ని దేకుతలేడు ఇక నేనెప్పుడో చూసినట్టున్నాడు కానీ ఏంటిదే చూసింది అయ్యో నువ్వు చేసే దానం నా చేతి దానం ఎప్పుడో చూసిండు లేల తల్లి రావాలి గాని ఆడవాళ్ళ భిక్షం అడగనేరు పుట్టువాపల భిక్షం పట్టనేరం అన్నాడా పెళ్లి పేరంటం లేదు మీరు దాసికాంతల భిక్షం ధర్మం కాదు ఆడవాళ్ళ భిక్షం అడగనేరం అన్నాడా సరే పర్వాలేదు దెంగమయ్య ఉండే వచ్చిండో లేకనే వచ్చిండో కానే వచ్చిండో కానికనే వచ్చిండో బంగారి బొమ్మలే ఉన్నావమ్మ నీవు అయ్య నా ఊరు నా పల్లె నా రాజ్యం అడుగుతున్నవ తండ్రి నీ కష్టము నీ బాధ మొత్తం ఏ కానిష్ట తోడ మొత్తం తెలుసుకున్న బిడ్డ దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టినవు మొక్కరాని గుళ్ళ దేవుడాని మొక్కినవు బంగారి బొమ్మలే ఉన్నవమ్మా నీ కొడుకు వరాల రాదు కొడుకుతోడ బిడ్డగా ఉన్న ఇక్కడ పూజ కట్టినవు బిడ్డ నీ కడుపు లోపల వజ్ర మాణిక్యమడం వంటి నీకు బిడ్డ పుడుతుంది గాని నీకు బిడ్డ పుట్టినాక బిడ్డో బిడ్డను నువ్వు అంటావు అని బిడ్డ మీద ప్రేమలు తీరాయి బిడ్డ మీద భ్రమలు తీరాయి నా బిడ్డ భార్య భర్తలకు అటువంటి కనుడే మీవంతగానే సాదుకునే భాగ్యం మీకుండదు పెంచుకునే భాగ్యం మీకుండదమ్మా ఎన్ని బాధలుండగాని ఎల్ల తీసుకోమని నేనేస్తే బలముకు మాత్రం నింట నూరేళ్ళ ఆయుసన్నాడు దేవుడు ఆ బిడ్డ బలము సేదబట్టి ఆడవిల్ల నోడి కట్టిండు ఆ శంకరుండు
సప్పట్లు కొట్టమంటే సగం మందికి అక్కడ కొట్టలేదు కాదు బిడ్డో బిడ్డో సప్పట్లు కొట్టే కాలం పోయి స్థానం రోజులు అవుతుంది నాకన్న బిడ్డ ఒక్కు కథలే పురాగా అగ్గువైపోయినాయి అంటారు 12,000 దొరుకుతారు మీదికెళ్ళి పాటలు మర్చిపోయినావురా ఆగో సప్పట్లు కొట్టు అంటే అమ్మలు ఎవరు కొడతారు ఎవరు కొడతలేదు కంప్యూటర్ కాలం కలికాలం అయిపోయింది సెల్ ఫోన్ల కాలం అయింది ప్రపంచం మొత్తం అది చేతి లోపలనే కళ్ళ పడుతుంది ఓ ఎంపీకో కొట్టు అంటేనేమో ఓ ఎమ్మెల్యేకో కొట్టు అంటేనేమో ఆత్మగల్లా అటువంటి అగో మేకర మహేంద్ర పేరు మీద ఈ రోజు రామనామస్మరణ చేస్తున్నారు చనిపోయిన దేవుళ్ళతోటి సమానం ఎవరైతే సప్పట్లు కొట్టక సప్పడేకుంటారో సప్పట్లు కొట్టిన అటువంటి చేతులు ఇక అట్లా వచ్చేది ఉగాది పండుగ ఉగాది పండుగకు బచ్చాలు పూజలు వేసుకోకుండా సప్పట్లు కొట్టనోళ్ళ చేతులు వాళ్ళ ఏది గిట్నే అంకర ఓదగుర్రా ఓ తల్లులారా మీ ఆయన కొడతాండి ఆయన లేచింది ఇప్పుడే కొట్టుంట బచ్చా అడుగుడు బిడ్డాడు చెడ్డలు చెప్పదెబ్బలు కొట్టి ఎండికొండ కైలాసం పోతున్నాడు బలవిచ్చిండు పరమాత్ముడు ఎప్పుడు మాయమైపోయిండో ఎటు చూసినా ఎవరుగా నచ్చలేరు అయ్యో భగవంతుని నీ ఎవరో అనుకున్నా కానీ సాక్షాత్తు పరమశివుడే వచ్చి నాకు బలమిచ్చి పాయన ఇక అనుకున్న పని వల్ల ఇంటి బిడ్డలారా రానంత దూరం పోనంత దూరము ఇక మన పట్ల మనం వెళ్ళి పోదామని ఆగో అటువంటి పౌడం పునగురము ఎడుగురు దాసుల తోలుకొని సంగవల్ల మాటలకు పాటున్నదని పెడతారు పెళ్లి కొడతారు లేకుండా సాగు కొడతారు అనుకోని ఆ తల్లి అడిగి తోలు పట్టుకొని ఎట్లా వస్తున్నా